హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది డైలీ మార్నింగ్ నా రొటీన్ అండి. మార్నింగ్ నా రొటీన్ అనేది టీతోని స్టార్ట్ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ టీ తాగుతానండి. టీ తాగిన తర్వాత నేను వేరే పనులు చేసుకుంటాను. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదండి. నేను మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచాను, స్కూల్ లేదు కాబట్టి. ప్రతిరోజు నేను 5 లేస్తానండి. ఈరోజు స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గా 6:30కి అలా నిద్ర లేచాను. టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టీ తాగేసిన తర్వాత వేరే పనులు చూసుకుంటాను. నిన్న మేము విలేజ్కి వెళ్ళామండి. నేను కార్లో జర్నీ చేశాను. నాకు కారు బస్సు అస్సలు పడవండి. విలేజ్కి వెళ్ళి రావడం వలన నాకు ఫుల్ హెడేక్ వచ్చింది. నాకు కార్లో వెళ్తే వామిటింగ్స్ కూడా వస్తాయండి. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. లేట్గా ఇంటికి వచ్చినా సరే నాకు ఫుల్ హెడేక్ వస్తున్నా సరే నేను నైట్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేశానండి పిల్లలకి. డిన్నర్ ప్రిపేర్ చేసి వాళ్ళకి తినబెట్టి పడుకోబెట్టేసరికి 11 అయిందండి టైము. అందుకే నేను నైట్ గిన్నెలు ఏవీ కడగలేదు. సింకు నిండా అలానే వేసేసి కిచెన్ కట్ట స్టవ్ ఒక్కటి క్లీన్ చేసుకొని మెంతో ప్లేస్ పెట్టుకొని నిద్రపోయానండి నైటు. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి హడావుడి ఏం లేదండి. నైట్ గిన్నెలు కడగకపోయినా నాకేం పెద్దగా ఇబ్బంది ఉండదు. మార్నింగ్ 6:30కి లేచి టీ తాగేసాను కదండి. ఇప్పుడు పిల్లలు లేచే లోపల నేను ఇవన్నీ వాష్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ వాళ్ళనైతే నిద్ర లేపాలండి. అయితే నిన్న విలేజ్కి వెళ్ళామని చెప్పాను కదండి. నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసము దోశలు కానీ ఇడ్లీలకు కానీ పెసరట్టుకు కానీ సంబంధించిన ఎలాంటి పప్పులు నేను నానబెట్టలేదండి. అందుకని బ్రేక్ఫాస్ట్గా నేను ఎగ్గు కర్రీ చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి. మా పిల్లలకి ఎగ్గు కర్రీ చపాతీ అంటే ఇష్టం, వాళ్ళు బాగా తింటారు కూడా. అందుకనే నేను అది చేద్దామని అనుకుంటున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంతగా రావట్లేదు. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు క్షమిస్తారని నేను కోరుకుంటున్నాను. ముందు ముందు మంచిగా ఇంప్రూవ్ చేసుకొని మాట్లాడతానండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీరు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. నా వాయిస్ ఓవర్లో ఎలాంటి మిస్టేక్స్ అయినా ఉంటే దయచేసి తప్పుగా అనుకోకండి. నిన్న మార్నింగ్ హడావుడిగా విలేజ్కి వెళ్ళడం వలన నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు కూడా అలానే ఉండిపోయినాయండి. నిన్న బ్రేక్ఫాస్ట్ చేసినవి, నైట్ డిన్నర్ చేసినవి అన్నీ కలిపి ఇలా సింకు నిండా అయిపోయినాయండి. ఎంత కడిగినా అవి అయిపోవట్లేవు. ఒక్క పూట నెగ్లెక్ట్ చేసి కడగకపోతే మళ్ళీ పూటకి చాలా అయిపోతాయి కదండి గిన్నెలు. అందుకని నేను మ్యాక్సిమం ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. 2-3 పూటలకు సంబంధించిన గిన్నెలన్నీ కలిపి సింకులో వేస్తే సింకు నిండిపోతుందండి. అన్ని గిన్నెలు నేను నించొని కడిగేసరికి నాకు బ్యాక్ బోన్ పెయిన్ కూడా వస్తుంది. అందుకే నేను ఏ పూటవి ఆ పూట టకటక కడిగేసుకుంటానండి. అలాగే వంటలు కూడా చాలా చేస్తాం కదండి పిల్లలకి. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని 2-3 రకాల కూరలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసేసరికి కూడా చాలా టైం పడుతుంది కదండి. వంటకు నించోవాలి గంటలు గంటలు, ఈ గిన్నెలు కడగడానికి కూడా గంటలు గంటలు నించోవాలంటే చాలా బర్డన్ అనిపిస్తుందండి. బ్యాక్ బోన్ చాలా పెయిన్ వస్తుంది. అందుకే ఎప్పటి గిన్నెలన్నీ అప్పుడు కడిగేసుకుంటే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. వంట చేయడానికి ఎన్ని గంటలు నిలబడినా నాకు పెద్దగా ఇబ్బంది అనిపించదండి. ఎందుకంటే మా పిల్లలకి ఇష్టమైనవి అన్నీ వండి పెడుతుంటే వాళ్ళు సంతోషంగా కడుపు నిండా తింటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఈ గిన్నెలకు వచ్చేసరికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. రోజుకి ఎన్నిసార్లు గిన్నెలు కడిగినా సింక్ అయితే అస్సలు ఖాళీగా ఉండదండి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్న రోజు అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఎన్నెన్ని గ్లాసులు తీసేస్తుంటారు, ఎన్ని గిన్నెలు తీసేస్తుంటారు. అలా రోజుకి 4-5 సార్లు అయినా కడగాల్సి వస్తుందండి. అన్నిసార్లు కడిగినా కూడా నాకు కిచెన్ కట్ అయితే అసలు నీట్గా అనిపించదండి. అందరి ఇళ్ళల్లో మదర్ లైఫ్ ఇలానే ఉంటుంది కదండి. ఎంత చేసినా ఇంట్లో పని అనేది అయిపోదు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంత పని చేసినా వేస్ట్ కదండి. ఎన్ని పనులు చేసినా కూడా ఇంట్లోనే ఉంటావు కదా, ఖాళీగా ఉంటావు కదా అంటారు కదండి పక్కనోళ్ళు కానీ, ఈ సమాజం కానీ అసలు మన వర్కును అనేది గుర్తించదండి. టైం అయితే 8:30 అవుతుందండి. మా పిల్లలు నిద్ర లేపడానికి వెళ్తే వాళ్ళు అసలు నిద్ర లేవట్లేదండి. ఎందుకంటే నైట్ వాళ్ళు తిని పడుకునేసరికి చాలా లేట్ అయింది కదండి. నైట్ వాళ్ళు నిద్రపోయేసరికి 11:30 దాటిపోయిందండి. అందుకేనేమో ఇప్పుడు 8:30 అవుతున్నా ఎంత నిద్ర లేపినా నిద్ర లేవట్లేదు. అందులోనూ నిన్న జర్నీలో వాళ్ళు కూడా చాలా అలసిపోయారు కదండి. అందుకేనేమో చాలా ఎక్కువగా నిద్రపోతున్నారు. ఈ గిన్నెలన్నీ కడిగేసరికి నాకు చాలా టైమే పట్టిందండి. బాబోయ్, ఇంకొకసారి అస్సలు ఇలా గిన్నెలు వేయకూడదండి. ఎంత లేట్ అయినా సరే, ఎంత హెడేక్ వచ్చినా సరే, ఎంత హడావుడన్నా సరే నైట్ కడిగేసుకొనే పడుకోవాలండి.
అలా కడగలేకపోతే మార్నింగ్ లేస్తే గిన్నెలకే సగం టైం అయిపోతుందండి. నైట్ హెడేక్ వచ్చిందని నెగ్లెక్ట్ చేస్తే ఈరోజు మార్నింగ్ నా పని అయిపోయిందండి. ఈ గిన్నెలు కడిగేసరికి నా బ్యాక్ బోన్ పెయిన్ వచ్చేసింది. అమ్మయ్య, ఫైనల్గా గిన్నెలన్నీ క్లీన్ చేసేసానండి. సింక్ కూడా నీట్గా కడిగేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మదర్స్ అందరికీ ఇంతే కదండి, లేడీస్ అంతా ఇంతే కదండి. ఎంత ఆకలి వేస్తున్నా సరే, తిన్నా సరే, తినకున్నా సరే, కడుపులో మాడుతున్నా కానీ ఫస్ట్ మనకు సింకు, కిచెన్ కట్ట, స్టవ్ నీట్గా కనిపించాలండి. అలా నీట్గా కిచెను, ఇల్లు నీట్గా కనిపిస్తే మనకు కడుపు నిండిపోతుంది కదండి. అయితే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఆనియన్ ఎగ్ కర్రీ చపాతీ చేస్తానని చెప్పాను కదండి. నేను కొన్ని ఉల్లిపాయలు అయితే తీసుకొని వాటిని నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన త్వరగా మగ్గిపోతాయండి. ఎగ్ కర్రీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టాలి. ఇప్పుడు ఆయిల్లో ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసేయాలండి. వేసేసి అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇప్పుడు అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా అందులో వేసేయాలండి. వేసేసి ఈ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్కి మంచిగా పట్టే విధంగా బాగా ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్ ఇలా మగ్గుతుందండి. ఇంకొకసారి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చుకున్న తర్వాత దానిని ఒకసారి ఇలా కలిపేయాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్క మెత్తబడిపోయింది. అందులో 1 టీ స్పూన్నర కారం పొడి వేయాలండి. కారం పొడి వేసినప్పుడు కూడా స్టవ్ సిమ్లోనే ఉండాలండి. ఎందుకంటే కారం పొడి వేయగానే మంట పెద్దగా ఉంటే కర్రీ అనేది అడగంటిపోతుందండి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆనియన్ ఇలా మంచిగా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు అందులో మనకు కావాల్సినన్ని 4 లేదా 5 ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అస్సలు కదపకూడదండి. ఆ ఎగ్స్ అన్నీ ఇలా పగలగొట్టి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఆ ఎగ్గుని మగ్గనిచ్చుకోవాలండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎగ్గు ఇలా మగ్గిపోయి ఉంటుందండి. దానిని జాగ్రత్తగా తీసి తిరిగేయాలండి. ఎగ్గును అస్సలు పగలనీయకూడదు. మా పిల్లలకైతే నేను ఇలాగే చేస్తానండి. వాళ్ళకు ఎగ్గులా ఉంటేనే చాలా ఇష్టంగా చపాతీకి పెట్టేసుకొని తింటారండి. ఇలా తిరిగేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎగ్గు కర్రీ రెడీ అయిపోతుందండి. దాంట్లో ముందుగా మనం ఫ్రెష్గా కడిగి పెట్టి కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా చల్లేసుకుంటే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్గు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అందరికీ నచ్చుతుందండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీలోకే కాదండి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీతో పాటు ఏదైనా కొద్దిగా రసం పెట్టేసుకున్నామంటే చాలా ఇష్టంగా ఫ్యామిలీ మొత్తం తినేయొచ్చండి. మా పిల్లలైతే నిద్ర లేచారండి. వాళ్ళు బ్రష్ చేసుకొని స్నానాలు చేసేసుకున్నారు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుందండి. మా పిల్లలకి ఇంకా పాలు కానీ ఏదైనా డ్రింక్స్, స్నాక్స్ లాగా ఏమీ ఇవ్వలేదండి. నేను డైరెక్ట్గా ఇలా కర్రీ చపాతీ పెట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చేసానండి. మా పిల్లలైతే తినేస్తున్నారండి. నేను ఇప్పుడు ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలండి. ఇంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వాయిస్ ఓవర్లో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.